ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆలోచనకర్త అయిన యేసయ్య నామము పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయాన బ్రతుకుము, ఆరాధించము, దేవుని వాక్కును వినుమని ప్రభు ఆయుష్కాలమును పొడిగించి సజీవులుగా నిలబెట్టిన వాడా నీకు స్తోత్రాలు. వినుటకు, గ్రహించుటకు పరిపూర్ణమైన మనసును మాకు దయచేయం. తోడై ఉండండి, నడిపించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. అపోస్తల కార్యముల 5వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, ఆమెను పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనిచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వానితో చెప్పాను. దేవునితోనే అబద్ధం ఆడుతువి అని పేతురు గారు అక్కడ అననీయతో మాట్లాడుతున్నట్లుగా, అననీయతో చెప్తున్నట్లుగా లేఖనాలు చెప్పబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, మానవుని జీవితంలో ఒక భాగం అబద్ధం, ఒక భాగం అయిపోయింది. ఎందుకంటే కీర్తనకాడైన దావీదంటుడు మనుషునికి అబద్ధం ఆడడం చాలా ఇష్టమట. మనుషునికి అబద్ధం చెప్పడం చాలా ఇష్టం. ఇక్కడ అననీయ సప్ఫీరాలు ఎవరు కూడా ఏ అపోస్తలుడు కూడా, ఏ మనుషుడు కూడా వారి యొద్దకు వచ్చి మీ భూమిని అమ్మి వచ్చినటువంటి దానిని దేవునికి సమర్పించండి అని చెప్పలే. ఎవరు కూడా వారికి ఆలోచన ఇవ్వలేదు, సలహా ఇవ్వలేదు. కానీ వారంతటి వారే దర్శింపబడి వారు అమ్మినటువంటి దానిని కాస్త వారు తీసుకొని సమస్తమును దేవునికి ఇద్దాం అనుకున్నారు. కానీ కాస్త తీసుకొని మిగిలినది దేవుని మందిరానికి తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల చెంత వారు పెట్టినప్పుడు దైవజనుడైన పేతురు గారు అడుగుతున్నారు, మీరు ఇంతకే అమ్ముతారా? అయితే మేము ఇంతకే అమ్మేమయ్యా. ఎందుకంటే వారు అమ్మినది ఒకవేళ వారు తీసుకొచ్చింది మరొకటి, వారు దాచింది కొంత, వారు ఇచ్చింది దేవునికి ఇచ్చింది కొంత. ఈరోజు ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఆలోచించు. దేవుని వాక్యంలో ఇక్కడ అంటాడు, నీవు మనుషునితో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతీవి అన్నాడు. వెంటనే అననీయ ప్రాణం పోయింది. కీర్తనకారుడైన దావీదు 52వ కీర్తనలో ఏమంటాడంటే, నీతి పలుకుడి కంటే అబద్ధం చెప్పడం నీకు ఇష్టం. కొన్ని సందర్భాల్లో మనం అబద్ధం చెప్తాం. మనం దశమ భాగం ఇవ్వకపోయినా ఇచ్చామంటాం, కానుక ఇవ్వకపోయినా వేసామంటాం. మనం కొన్ని సందర్భాల్లో మనం సరిగా ప్రార్థించకపోయినా, వాక్యం చదవకపోయినా, సరిగా ఆరాధనకు రాకపోయినా, సరిగా భక్తిగా లేకపోయినా మేము భక్తిగా ఉన్నామండి అని చెప్తూ ఉంటాం. మనం గమనించి ఈ రోజున నీ జీవితంలో అబద్ధం అనేది ఎంతో నష్టాన్ని చేకూరుస్తుంది. నీ జీవితం అబద్ధమైనటువంటి బ్రతుకుగా మారిపోకూడదు. నీ బ్రతుకు అబద్ధమైనటువంటి ఆలోచనగా ఉండిపోకూడదు. నీ తలంపులు అబద్ధమైనటువంటి వాటితో నింపబడకూడదు కదా. నిత్యము దినదినము నువ్వు నూతనపరచబడుతూ నీ జీవితాన్ని పరిశుద్ధాత్మని ద్వారా నూతనపరచుకొనచ్చు, వాక్యము ద్వారా నూతనపరచుకొనచ్చు, వాక్యము ద్వారా నీ ఆలోచనలన్నింటినీ కూడా సవరించుకొనచ్చు. దేవుని ఎదుట మోకరులు దేవునిపై నువ్వు చూడాలి, దేవుని వైపు చూడాలి. అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. మరి ఈ రోజున కొద్దిమంది, చాలామంది ఉదయం లేచినట్టు అబద్ధంతో ప్రారంభిస్తారు, కొద్దిమంది త్రాగుడుతో ప్రారంభిస్తారు, కొద్దిమంది రకరకాలైనటువంటి అపవిత్రమైన మాటలతో ప్రారంభిస్తారు రోజులు, దినములను. జాగ్రత్త. ఇక్కడ అంటాడు, అబద్ధం ఆడినందుకే అననీయ చనిపోయాడే. మరి అనేక మార్లు నీవు నేను అబద్ధములు ఆడుతూ ఉన్నాం. ఆత్మీయంగా మనం చనిపోయాం, ఆత్మీయంగా దిగజారిపోయాం, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాం. ప్రకటన గ్రంథకర్త అంటాడు, జీవించుచున్నావు అన్న పేరుంది కానీ నువ్వు మృతుడివే అన్నాడు. ఆరాధనకు వస్తున్నాం, స్తుతిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ మనలో ఉన్న క్రియలు మృతమైనవి. వాక్యంలో అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతం, వాక్యానుసారమైన జీవితం లేని జీవితం అది పరిశుద్ధమైన జీవితం అనబడదు. ఈనాడు దేవుని వాక్యాన్ని ఆలోచించు. అబద్ధముతో కాదు, ప్రతిదినం పరిశుద్ధమైన మాటతో ప్రారంభించు. ఆ దినమంతా కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీ కుటుంబం అంతా కూడా వర్ధిల్లుతుంది. ఈ మాట నీ జీవితంలో నీరు కట్టి ఫలించినగాక. ప్రార్థన. కృపామేడ నీకు స్తోత్రాలయ్యా, నిరంతర స్తోత్రార్హుడ నీకు వందనాలు. వినిన ప్రతి మాట మా హృదయాల్లో నీరు కట్టి ఫలించినగాక. తోడై ఉండండి, ఆదరించండి, బలపరచండి, శక్తిని దయచండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.